జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పలు రాజకీయ కళాకారులు సేవా కార్యక్రమాలు నిర్వహించే పలువురు ఎన్టీఆర్ శత జయంతి పురస్కారాలు అందుకున్నారు. ఏలూరులోని వైఎంహెచ్ హాల్ నందు జరిగిన 103 మంది సన్మాన గ్రహీతలకు ఎమ్మెల్యే బడేటి చంటి చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శకపురుషుడైన స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి ఉత్సవాలలో ఈ పురస్కారాలు అందజేసినట్లు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్ఆర్ కృష్ణబాబు తెలిపారు. మానవతా కన్వీనర్ త్రిపుర రమేష్, హిందీ మాస్టర్ గడ్డి నాగేశ్వరరావు, టీడీపీ యువ నాయకులు దాకరపు కృష్ణ, ఇన్నర్ వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ చార్టర్ అధ్యక్షురాలు నాగసూరి మాధురి, జీకే చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు గణిత ఆనంద ప్రసాద్, కళాకారులు వానపల్లి జగదీష్, తిరుమలాపురం మాజీ సర్పంచ్ కలపర్తి వేణుమాధవ్, నూకాలమ్మ ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు తదితరులకు పురస్కారాలు అందజేశారు. సమాజంలో వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు, కళా పోషణ గుర్తిస్తూ సత్కరించినట్లు తెలియజేశారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, కళాకారులు, సాంస్కృతిక విభాగాలకు చెందిన ముఖ్యులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ఎల్ఆర్ కృష్ణబాబు, త్రిపుర రమేష్ లు మాట్లాడారు. కళలను బతికించాలని, సేవా కార్యక్రమాలను ప్రోత్సహించాలని కోరారు. ఎన్టీఆర్ పేరు మీద జ్ఞాపికను తీసుకోవడంపై సన్మాన గ్రహీతలు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ రోజున విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఈరోజు ఏలూరు వైఎంహెచ్ హాల్లో కన్నుల విందుగా 103 మందికి సన్మాన సత్కారాలు గౌరవనీయులు ఏలూరు ఎమ్మెల్యే మరి అలాగే జిల్లా అధ్యక్షులు బడేటి రాధాకృష్ణ గారు వారు ఆధ్వర్యంలో, అలాగే మా ఏపీ జానపద కళాకారుల సంఘం యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినందుకు చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా అలాగే ఏలూరు టౌను తెలుగుదేశం సాంస్కృతిక విభాగం కూడా మరి అహర్నిశలో కష్టపడి, ముఖ్యంగా మా వెంకటరమణ అలాగే ఏలూరులో చాలామంది కార్యకర్తలు, మా జిల్లా అధ్యక్షుడు సంస్కృతి విభాగం, మా మిత్రుడు, అలాగే మా ఏపీ జానపద కళాకారుల సంఘం అందరూ పాల్గొన్నారు. అయితే ఇలాంటి అవార్డులు ప్రతి సంవత్సరం ప్రతి చోట జరుగుతాయి. రేపు వచ్చే వారంలో భీమవరంలో కూడా జరుగుతున్నాయి. అందరికి ఒకేసారి అవార్డులు ఇవ్వలేం కాబట్టి ఈసారి మీకు ఎవరైనా ఉన్న మంచి కళాకారులు ఖచ్చితంగా తీసి వాళ్ళకు కూడా అందిస్తామని కోరుకుంటూ, కళల్ని ప్రోత్సహించండి, కళల్ని బ్రతికించండి. జై జానపదం, జై జై జానపదం. ఇక్కడికి వచ్చిన పురస్కార గ్రహీతలు, ఎన్టీఆర్ గారి పురస్కార గ్రహీతలకి అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మహానుభావుడు, ఆయన మహోన్నతమైన వ్యక్తి, ఆయన జ్ఞాపకం తీసుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈ కార్యక్రమానికి మాకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే గారు కూడా చాలా ఓపికగా 103 మంది అయినా సరే ఓపికగా మా అందరికీ కూడా జ్ఞాపకాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాధాకృష్ణ గారి ఎమ్మెల్యే గారికి, శాసనసభ్యులు ఆయనకి, మొత్తం జానపద కళాకారుల తరపున, అలాగే మన వీళ్ళ ఏలూరు వారి తరపున, అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున ఒక పండుగ వాతావరణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి కార్యక్రమాన్ని ఎంతో మరి గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరిగింది ఏలూరు వైఎంహెచ్ హాల్లో. ఈ కార్యక్రమానికి మా రాగమాలిక టీం తరపున మరి నందమూరి తారక రామారావు గారు పాడిన పాటల్ని చక్కగా మా టీం సభ్యులందరూ కూడా ప్రజెంట్ చేసాం. మాకు చాలా సంతోషంగా ఉంది. మా వాళ్ళందరికీ కూడా ఈ 103 మందిలో మా వాళ్ళందరికీ కూడా సత్కారాలు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలని మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వాహకులు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా రాగమాలి జరిగిన మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.